వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ప్రస్తుతానికి ఇక్కడ హైటెక్ సిటీలో జరిగే ఆప్ ద క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర అయితే మనం ఉన్నాము. మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఇక్కడ మణికొండ నుంచి వచ్చాను. మీ బిజినెస్ నేమ్ సార్? నా బిజినెస్ తంత్ర ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. నేను ఇంటీరియర్స్లో ఉన్నాను. యాక్చువల్లీ ఎలా నడుస్తుంది సార్ మీ బిజినెస్? బాగా నడుస్తుంది. ఎప్పుడు వచ్చారు సార్ మీరు? పొద్దున్నే వచ్చాము, మార్నింగ్. ఇప్పుడు వరకు మీరు ఇక్కడ మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా సార్, మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. యాక్చువల్లీ కొత్త బిజినెస్లు, ఇంకా కొత్తగా వచ్చే టెక్నాలజీస్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకుంటున్నాను. చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే మనకు తెలియని బిజినెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా కొత్త బిజినెస్లు, ఏఐలో వచ్చే బిజినెస్లు కూడా చాలా కొత్తగా వచ్చాయి. సో దాని గురించి తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి అనేది జస్ట్ ఐఎమ్ థింకింగ్ ఓవర్ ఇట్. థ్యాంక్ యూ. మీ బిజినెస్ స్టార్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? సో మేము 6 years అయిందండి బిజినెస్ స్టార్ట్ చేసి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఫస్ట్ 2 years చేసాము. దాని తర్వాత వీ ఆల్సో నౌ డూయింగ్ ఎట్ ఇంటీరియర్స్ బిజినెస్. సో వీ రన్ అ ఫార్మ్ కాల్డ్ తంత్ర ఇంటీరియర్స్. సో వీ డూ ఆల్ ట్రంకీ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్, రెసిడెన్షియల్, కమర్షియల్స్ అండ్ ఇండస్ట్రియల్స్ projects also. We have multiple companies which we completed our interiors, and so we are also done some software companies, and we are looking for the partners in for home base and other top players to collaborate ayi unnamu. So we are doing a great job nowadays, and we are thinking that from industrial point of view, Amazon warehouse కానీ అలాంటి warehouses లో కూడా మేము ఎంట్రీ అవుతున్నాము. soon that Infosys అలాంటి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మేము ఇంటీరియర్ చేస్తాను కోరుకుంటున్నాం. మీ బిజినెస్ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది సార్? ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మేము సోషల్ మీడియా మార్కెటింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఏదైనా మీకు యాప్, వెబ్సైట్ లాంటిది ఏమైనా? వెబ్సైట్ ఉందండి, ఇన్స్టాలో ఉన్నాము. ఇంటీరియర్స్లో తంత్ర ఇంటీరియర్స్ అంటే మన పేజ్ ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్లో తంత్రజ కన్స్ట్రక్షన్ అనే పేజ్ ఉంది. అండ్ మన ఆఫీస్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 5లో ఉంది. ఇంటీరియర్ సంబంధించింది అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించింది మణికొండలో ఉంది. So you can contact anytime with my number. My number is 9014837039. ఓకే. అండ్ మీ దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్? మా దాంట్లో ఇక్కడ డిజైనర్స్ వచ్చేసి ఇన్ హౌస్ ఉంటారు. ఒక 20 మంది డిజైనర్స్ ఉంటారు, ఇంటీరియర్స్ అండ్ ఎలివేషన్ డిజైన్స్ కూడా. దాని తర్వాత ఒక 10 మంది యాక్టివ్ ఇంజనీర్స్ ఉన్నారు, అండ్ ఒక 5 మంది సూపర్వైజర్స్ ఉన్నారు. అండ్ మ్యాన్ పవర్ డిఫరెంట్, ఒక 200-300 మ్యాన్ పవర్స్ ఉంటారు. అంటే మీకు మనం ఏ బిజినెస్ చూసుకున్నా సార్, ఒక్కొక్కసారి ప్రాఫిట్ లాస్ అనేది ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓకే సెలబ్రేట్ చేసుకుంటాము, లాస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? సో మెయిన్లీ మేము కోవిడ్ తర్వాత కూడా కొంచెం బిజినెస్ చాలా లాస్లో వచ్చింది. సో మెయిన్లీ ఏంటంటే మేము తెలుసుకోవాలి ఏంటంటే ప్రాఫిట్లో ఎలా ఎంజాయ్ చేసామో సక్సెస్ అనేది. సో అదే వేలో ఇది సక్సెస్ కాకపోయినా కానీ దాని నుంచి డ్రాబ్యాక్స్ ఏమున్నా కానీ తెలుసుకోవడానికి చాలా వస్తాయి. సో మెయిన్లీ మేము ఏం తెలుసుకున్నామంటే, సో ప్రాఫిట్స్ వస్తే ఎలా మేము దాన్ని ఇంకో బిజినెస్ గురించి ఆలోచించి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని ఎలా అనుకుంటామో, మేము ఒకవేళ లాస్ వచ్చిందంటే మేము ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ పోయింది, సో మేము ఎక్కడ లాస్ అయ్యాము, సో ఆ పెయిన్ పాయింట్స్ అనేది మేము పిక్ చేసి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సార్ మీరు ఒక పాయింట్ ఏదైనా క్యాచ్ చేసి ఉంటారు కదా, అదేంటనేది మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారు? యా, డెఫినెట్లీ. మేము ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడు కానీ నో అనొద్దు. ఏ క్లయింట్ ఏది చేయాలన్నా కానీ దానికి ఎస్ అనే చెప్పాలి. అది చేస్తారో చేయరు తర్వాత ఎస్ అని చెప్పిన తర్వాత దాని గురించి ఇఫ్స్ అండ్ బిట్స్ ఆలోచించి క్వాలిటీ మెయిన్ ఏంటంటే డెలివరీ అండ్ క్వాలిటీ ఎప్పుడైతే 100% మనం ఇవ్వగలుగుతామో అండ్ డెలివరీ ఆన్ టైం ఇవ్వగలుగుతామో 100% మనం రీచ్ అవుతాము. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే మార్కెట్లో పని ఎవరైనా చేయగలుగుతారు, దాన్ని ఎంత ఇన్నోవేటివ్గా చేస్తావు అనేది మెయిన్ ఇంపాక్ట్ పాయింట్ అనమాట. దాన్ని ఎంత ఇన్నోవేటివ్గా చేస్తే అంత రీచ్ అవుతుంది, ఎంత ఇన్నోవేటివ్గా చేస్తే క్లయింట్కి అంత నచ్చుతుంది. సో ఈ చిన్న విషయం చేసినా కానీ దాన్ని ఎంత ఇన్నోవేటివ్గా చేస్తున్నావు అనేది చూసుకుంటే యూ కెన్ డూ బెస్ట్ ఇన్ యువర్ బిజినెస్. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా మంది చాలా డిఫరెంట్ స్టైల్లో డిజైన్స్ చేయించుకుంటున్నారు కదా సార్, మీ దగ్గర ఆల్రెడీ డిజైన్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే కస్టమర్ ఏదైనా డిజైన్ మీకు చెప్తే మీరు చేసిస్తారా? రెండు వేస్లో ఉంటాయండి. అంటే కస్టమర్ నాకు ఇదే కావాలి అంటే మేము ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ డిజైన్స్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఏమైనా ఉంటే చెప్తాము. లేదు
ఆల్ గుడ్ అంటే మా డిజైనర్స్ చూసి దాన్ని ఓకే జస్టిఫై చేస్తే ఇది మనం చేస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత దాన్ని అప్లై చేస్తాము. లేదు మా ఇన్ హౌస్ డిజైన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్స్ చేస్తారు, చేసి దాన్ని కస్టమర్ క్లయింట్కి ఒకసారి రివ్యూ చేపిస్తారు. వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తే ఒక 1-2 డేస్లో చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా డాక్యుమెంట్ సైన్ చేసుకొని విల్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.